ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుని వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను దేశించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రి దోషములు కుమారుల మీదకి రప్పించదును. ఈ వాక్యములో నేను రోషము గల దేవుడను, మనం ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆ రోషము కలిగిన దేవుని సన్నిధిలో, రోషము కలిగిన దేవునితో మన సహవాస సంబంధము జాగ్రత్తగా మసులుకోవాలి. జాగ్రత్తగా మనకు ఆయన సన్నిధిలో మనము భయభక్తులుగా జీవించాలి. కొన్నిసార్లు ప్రభు సన్నిధిలో రక్షణ పొందుకొని వెనకంచి వేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా వాళ్ళ ఆలోచన స్వభావాలు మార్చుకోరు, వాళ్ళ తలంపులు మార్చుకోరు, వాళ్ళ క్రియలు మార్చుకోరు, వారికున్న కొన్ని పరిస్థితులు మార్చుకోరు. వాక్యం చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు చెప్తున్నారు, నేను రోషము గల దేవుడను, రోషము గల దేవుడను. రాజుల మొదటి గ్రంథములో, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ కూడా మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపత్యగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడని నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారి ప్రాణములు తీసుకొనుటకు చూసుచున్నారని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే ఆయన నిబంధనను తోసివేశారు, ఆయన ప్రవర్తనను ఖడ్గము చేత హతము చేశారు. చాలా జాగ్రత్త. వాక్యాన్ని తోసివేయద్దు, వాక్యానికి విరోధముగా జీవించొద్దు, వాక్యానికి లోబడాలి. ఆయన సేవకుల నోట నుండి వచ్చు మాటను బట్టి మనము ఆనందముతో స్వీకరించాలి. అక్కడ చెబుతున్నటువంటి మాటల్లో మహారోషము కలిగిన వాడనని చెప్తున్నాడు. ఆయనకి కోపము తెప్పించే పనులు, రోషము కలిగించే పనులు చేయటానికి మూల కారణం ఏంటంటే వాక్యాన్ని తిరస్కరించటం, ఆయన ఆజ్ఞలు పక్కన పెట్టడం, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవించటం. ఇది దేవుని కోపాన్ని రేపుతున్నటువంటి పనులు. దేవుడు అన్ని విషయములో ఆయన కృప చూపించగలిగిన వాడు. అయితే ఆయన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం వినాలి. ఆయన చెప్పినప్పుడు మనం వినాలి. వాక్యముని చెవున పడినప్పుడు నువ్వు వినాలి. వాక్యానుసారంగా నడుచుకోమన్నప్పుడు నడుచుకోవాలి. లేకపోతే ఈరోజు చెబుతున్న వాక్కులు, నేను రోషము గల దేవుడను, ఇదిగో నిబంధనను కొట్టివేసేస్తున్నారు, తోసేస్తున్నారు, ప్రవర్తనను ఖడ్గము చేత హతము చేస్తున్నారు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 34వ వచనం చదువుతున్నా. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకును నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందు. ప్రతి ఒక్కరిలో ఉండవలసినటువంటి తీర్మానం ఇది. మంచి మాట. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకున్నటకు బుద్ధి దయచేయి, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుంటాను. నువ్వు ముందు దేవుడు మాట నీ నోట వచ్చినప్పుడు, నీ చెవున పడినప్పుడు
ఆ వాక్యమును బట్టి నువ్వు గ్రహించి వాటి ప్రకారముగా నేను నడుచుకుంటాను, వాటి ప్రకారంగా నన్ను నడిపించు. అది నీ మీద ఆయన కనికరం చూపిస్తాడు. అప్పుడు నీ మీద జాలి చూపిస్తాడు, నీ మీద ఆయన కృపా వాత్సల్యత చూపిస్తాడు. వాక్యము చెప్పేది నిన్ను అనుసరించి నడుచుకోమని, వాక్యం చెప్పేది నిన్ను సరిచేసుకోమని, వాక్యం చెప్పేది నీలో ఉన్న బలహీనతలు తీసివేసుకొని దేవునికి సాక్షిగా జీవించటానికే. 78వ కీర్తన కూడా 58వ వచనం, వారు ఉన్నత స్థలములను కట్టించి ఆయనకి కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగు చేసిరి. సరే, కోపం రోషము కలిగింది దేవుడికి. ఆ రోజుల్లో ఉన్నత స్థలాల మీద ప్రతిమలు పెట్టారు. ఆ స్థితిలోకి తీసుకొచ్చింది దేవుడు. తీసుకొచ్చిన స్థితిలోకి ఆ దేవుణ్ణి మర్చిపోయి, ఆ స్థితిని మర్చిపోయి వాటికి ఒక ఉన్నత స్థలాలు పెట్టాడు. కోపం రేగిపోతుంది ప్రభువుకి అక్కడ. ఆయన కోపము రేగిపోయి వాక్యం చెప్తున్న మాట, ఇదిగో రోషము కలిగినటువంటి దేవుడని అక్కడ రాయబడి ఉన్నది. ఉన్నత స్థలము, ఆ స్థానము యేసుక్రీస్తుదే. ఉన్నత స్థానములో ప్రభునుంచాలి. ఉన్నత స్థలముల మీద దేవుని వాక్యమును బట్టి మనం అనుసరించాలి. నీ హృదయ ఆలోచన తలంపులో ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు వాక్యము చెబుతూ యేవేలు గ్రంథములు అంటారు, 2వ అధ్యాయము 18వ వచనం, అప్పుడు యెహోవా తన దేశమంతటను బట్టి రోషమును పూని తన జనుల ఎడల జాలి చూపించను. జాలి తెచ్చుకుంటానని చెప్తున్నాడు వాక్యం ఇక్కడ చెబుతున్నటువంటి మాటలో. ఆయన కోపిస్తూనే ఉంటాడు. ఆయన మన మీద కనికరం చూపించేవాడు. ఎప్పుడు కనికరం అంటే ఆయన సన్నిధిలో ఏమైనా తెలియక చేసినవి, పొరపాటుగా చేసినవి, వ్యర్థమైనవి ఏమైనా ఉంటే ఆయన వాక్యమును బట్టి సరిచేసుకోవాలి. ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఆయన నిన్ను కనికరముతో లేవనెత్తుతాడు. 17లో కూడా మనం చదువుదాం, యెహోవాకు పరిచర్య చేయుము, యాజకులు ఇదిగో మండపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలిపడమని అని అన్యజనుల వారి మీద ప్రభుత్వములు చేయుచున్నారని ఇదిగో వారు కన్నీరు విడుచుచు దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. సేవకులు విశ్వాసులకు మధ్య, దేవునికి విశ్వాసులకు మధ్య వీరు మధ్యవర్తిగా నిలబడి కన్నీరు విడుచుచు జనుల మీద జాలి చూపించు. సేవకులు చేసే పని అది. సంఘాన్ని దూషించి, సేవకులు దూషించి, ఈ సంఘం కాదు ఆ సంఘం, బాప్తిసం ఇచ్చిన వాళ్ళు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు కదా. ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోయి ప్రార్థన అంటే ఏంటో తెలియలేనప్పుడు ప్రార్థన నీకు నేర్పించి నీ కొరకు ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ బాల్య దశ అంటే బాప్టిజం పొందుకున్న అప్పటి నుండి అన్ని విషయములో ఎదిగేటువంటి స్థితిలోనికి నీకు మధ్యవర్తిగా సేవకుడు ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో సేవకును దూషించొద్దు, సంఘానికి దూరం అవ్వద్దు, దేవునికి లోబడి ఉండు, సంఘములో ఉండాలి. సేవకులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నువ్వు కట్టుకోవాలి. దేవుని వాక్యమును బట్టి అన్నిటికన్నా దేవుడు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఏ విషయంలో
కోపం రేగుతుందంటే వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, దేవుడికి జనులకును మధ్యవర్తి అయినటువంటి సేవకులు నీ గురించి కన్నీరు కారుస్తున్నారు. వారి విషయంలో నీవు నిర్దోషిగా ఉండాలి. దోషాలు పెట్టుకోవద్దు, కోపాలు పెట్టుకోవద్దు. వాక్యం చెప్తున్న మాట అది. దేవుడు అప్పుడు నీ మీద జాలి చూపిస్తాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనం, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో నీ మీద ఆయన జాలి పడతాడు, నీ మీద కనికరం చూపిస్తాడు, నీ మీద కరుణా కటాక్షము చేత నింపుతాడు, నీ మీద ఆయన కృపా వాత్సల్యతను చూపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిస్తున్నటువంటి ఈ విషయములో మీరు చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో ఆత్మచేత నింపబడినటువంటి వారుగా మీరు తీర్మానం చేసినటువంటి విషయములో దేవుడి సన్నిధిలో అన్ని విషయములో జాగ్రత్త కలిగి నీవు జీవించు. అట్టి విషయములో దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. లేకపోతే ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నేను బహురోషము గలవాడను. ఎక్కడ ఆయనకు కోపం తెప్పించారు, ఎక్కడ ఆయనకి కాదని విరోధంగా ఉన్నారు, ఒక్కసారి నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకొని కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయాదాక్షణ్యుడా, కృప చూపించు దేవా, మీ కృపా వాత్సల్యతను బట్టి ఎక్కడ మీకు కోపం తెప్పించాము, ఎక్కడ మీకు కోపం తెప్పించి ఆజ్ఞలను అతిక్రమించి ప్రభా ఉన్నత స్థలములో మీరు ఉండవలసిన చోటులో వేరే వాటిని పెట్టి ఉన్నారేమో, తమ మనసును మార్చుకొని మీ కట్టడాలు మీ విధులు అనుసరించి నడుచుకొని మీ దృష్టికి నిర్దోషులుగాను నిష్కటంకమైనటువంటి మనసు కలిగి తండ్రి కుమారుడి మీద జాలి పడినట్లు ప్రతి ఒక్కరి మీద జాలి చూపించేవాడు. వారి దోషమును తొలగించి వారి పాపము నుంచి విడిపించి పరిశుద్ధమైన జీవితం జీవించుటకు మీ కృపతో నింపమని, తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే తప్పిపోయిన గొర్రెను ఎతికి నడిపించినట్లు ప్రతి ఒక్కరిని కూడా తిరిగి మరలా మీ సన్నిధికి నడిపించండి. మీ కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును.